2-3 రోజుల నుంచి చెత్త గేమ్లు చెత్త అంతా చూసిన తర్వాత ఇవాళ ఒక ప్రోమో అయితే వదిలారు. చాలా బాగుందని చెప్పుకోవాలి. ప్రోమో అంటే చాలా రోజుల తర్వాత ఒక ప్రోమో అనాలిసిస్ చేయాలనిపించింది. సో ప్రోమో అనాలిసిస్ చూస్తే మనకు కెప్టెన్సీ కోసం నిన్న చాలా జరిగినాయి కదా. మిగిలిపోయిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు దాంట్లో ఒక 6 మిగిలారు. ఆల్మోస్ట్ మన మాధురి గారి టీంలో చాలా ఎక్కువ మంది మిగిలారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో అందరికి పంచుకున్నారు. మొత్తానికి వీళ్ళైతే ఒక 6 దాకా మిగిలారు. వాళ్ళ టీం నుంచి ఒకరిద్దరు మిగిలినట్టున్నారు. నిఖిల్ అయితే మనకు ప్రోమోలో కనిపిస్తున్నాడు. సో దాని తర్వాత ఏమైంది, మనకి 7 కలిపేసి ఎప్పుడు అంటే రెగ్యులర్గా వచ్చే ఫార్మేట్ కాకుండా అంటే మనకు ఇదివరకు చూసిన గేమే ఒకసారి హ్యాడ్ పెడతారు, ఇంకేదైనా పెడతారు. సో అట్లాంటి గేమే మొత్తానికైతే ఒక పర్ఫెక్ట్ గేమ్ పెట్టారు. ఈ ఊంచుడు గేమ్లు, ఈ మన సమోసాల గేమ్ల తర్వాత ఒక మంచి గేమ్ అయితే పెట్టినట్టు అనిపించింది. సో ఇందులో మొత్తానికి ఫైనల్గా ఇమాన్యుల్ అయితే కెప్టెన్ అయిపోయాడు. సో అదైతే ప్రోమోలో క్లియర్గా తెలిసిపోతుంది. బట్ ప్రోమోలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, పాయింట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ప్రతిసారిలా కాకుండా కొంచెం వెరైటీగా అక్కడ ఒక క్యాప్ పెట్టారు. సెంటర్లో క్యాప్ పెట్టేసి ఆ క్యాప్ని తీసుకున్న వాళ్ళు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు మాత్రమే ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, అయితే కెప్టెన్సీ లేని వాళ్ళు, అవసరం లేని అనుకున్న వాళ్ళు ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఒక కొత్త ట్విస్ట్ అయితే పెట్టారు. సో ఇందులో గేమ్ స్టార్ట్ అయిపోయినాక మనం యాజ్ పర్ ద ప్రోమో చూస్తే నిఖిల్ ఫస్ట్ అయితే గెలిచాడు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో నిఖిల్ బాహుబలిలా ఉంటాడు, కొంచెం గట్టి పర్సనాలిటీ. సో ఎవడో చూసినా కూడా నిఖిల్ కొట్టేశాడు అనుకుంటారు. బట్ నిఖిల్ ఇక్కడ కూడా ఎంత బలం ఉన్నా కూడా, ఫిజికల్ స్ట్రెంత్ ఎంత ఉన్నా కూడా పబ్లిక్ సపోర్ట్ అంటే వీళ్ళ హౌస్మేట్ సపోర్ట్ అనేది మళ్ళీ ఇక్కడ క్రూషియల్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇమాన్యుల్ ఎట్లా కెప్టెన్ అయ్యడం చూస్తే మనకు ఫస్ట్ నిఖిల్ తీసుకెళ్ళేసి గౌరవ్కి ఇచ్చాడు. సో గౌరవ్ కళ్యాణ్ అయితే నామినేట్ చేసినట్టు అనిపించింది. కళ్యాణ్ తీసేసాడు, అవుట్ ఆఫ్ ది రేస్ చేశాడు. దీని తర్వాత గేమ్ స్టార్ట్ అయితే దీని తర్వాత ఇమాన్యుల్కు దొరికింది గ్యాప్. సో ఇమాన్యుల్ వచ్చేసి మన సంజన గారికి ఇచ్చాడు. సంజన చేసిన పొరపాటు ఏంటంటే నిఖిల్ను ఎలిమినేట్ చేయకపోకుండా దివ్యను నామినేట్ చేసింది. ఇక్కడ దివ్య ఫైరింగ్కి అది కారణం. సంజనకి ఎట్లయినా కూడా ఇమాన్యుల్ కెప్టెన్ చేయాలంటుంది. దివ్య అదే అడిగింది అనమాట, నువ్వు ఇమాన్యుల్ కెప్టెన్ చేయాలంటే ఇక్కడ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో స్ట్రాంగ్ వాళ్ళని తీసేయాలి కదా, నువ్వు అనవసరంగా నిఖిల్ చేయకుండా నన్ను తీసావని చెప్పేసి అడిగింది. బట్ ఛాన్స్ చెప్పలేం కదా, దివ్య కూడా అయితే అవ్వచ్చు. అక్కడ సంజన లాజిక్ సంజనకు ఉంటే, ఎవరి లాజిక్స్ వాళ్ళకు ఉంటాయి. సో అక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇమాన్యుల్ గెలిచాడు. ఇమాన్యుల్ గెలిచిన తర్వాత తనని తీసేశాడు అనమాట. ఎవరిని, నిఖిల్ అయితే తీసేసింది. దివ్యల మాధురిని బాగా నమ్మాడు. ఎందుకంటే మాధురి ఇమాన్యుల్కి మాట ఇచ్చినట్టుంది, నేను కెప్టెన్ చేస్తా అని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయాడు నిఖిల్, తను ఇమాన్యుల్. సో ఖచ్చితంగా మాధురి మాట ఇచ్చినట్టుంది. సో మాట ప్రకారం చేస్తాను మాట ఇచ్చినందుకు కనుక నెక్స్ట్ నిఖిల్ను తీసేసింది అనమాట. తర్వాత రీతును కూడా తీసేసింది. మన ఆస్పత్రి ప్రోమో చూస్తే రీతుకు తనకు కూడా డిస్కషన్ జరిగినట్టుంది. ఏదో మళ్ళీ ఒక డైలాగ్ అయితే కొట్టింది, వేరే వాళ్ళ సపోర్ట్తోని ఆడేవని చెప్పేసి. కరెక్ట్ కదా, ఆబ్వియస్లీ అక్కడ రీతు సపోర్ట్ లేకుండా కష్టం. ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుంటే, ఎవరో ఒకరు ఏముంది అందులో, ఆమె ఉద్దేశం ఏముంటుంది, నువ్వు తన సపోర్ట్ తీసుకొని ఆడతావు, డెమాన్ పవన్ సపోర్ట్ తీసుకొని ఆడతావని చెప్పగానే చెప్పింది. అక్కడ డిస్కషన్ కూడా బాగానే జరుగుతుంది. మనకు ప్రోమోలో చిన్న చూపించాడు కానీ గట్టి డిస్కషన్ అయితే జరిగి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ తనకు లాస్ట్కి మిగిలింది ఎవరు, మన తనుజ అండ్ ఇక్కడ తను మిగిలారు, ఇమాన్యుల్ మిగిలారు. సో వీళ్ళిద్దరు కనుక పోటీ పడితే ఇక్కడ ఇమాన్యుల్ గేమ్ కనుక మీరు ప్రోమోలో కరెక్ట్గా గమనిస్తే వీళ్ళు దాని హ్యాట్ కోసం పరిగెడుతున్నారు అమ్మాయిలు. బట్ ఇక్కడ దీనికి అడ్వాంటేజ్ ఏమైపోయిందంటే ఇమాన్యుల్ పడిపోతున్నాడు, డైరెక్ట్ హ్యాట్ మీద పడిపోతున్నాడు. అక్కడ అడ్వాంటేజ్ అయిపోతుంది ఇమాన్యుల్కు. బట్ తన పర్సనాలిటీకి ఇమాన్యుల్ కొంచెం పుట్ట ఉంటుంది, అది వేసుకొని పడడం అంత ఈజీ కాదు. బట్ ఇమాన్యుల్ మాత్రం గట్టిగా ప్రయత్నం చేసిండని చెప్పాలా. ఎవరు ఏమనుకున్నా తనుజ ఫ్యాన్స్ తిట్టుకున్నా, ఎవరు తిట్టుకున్నా, దీనికి ఛాంపియన్ మాత్రం, ఈసారి ఛాంపియన్ మాత్రం నా ఉద్దేశంలో ఖచ్చితంగా ఇమాన్యులే. సరే ఏదన్నా కొన్ని మాటలనో ఇంకేదన్నా చేసి గేమ్ పరంగా ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా కూడా మనకు అక్కడ ఆశాకిరణం ఎవరు కడుతున్నారంటే ఇమాన్యులే కనిపిస్తున్నాడు. ఇమాన్యుల్ని తీసుకుంటే మరి ఎంటర్టైన్మెంట్ అయినా ఏదైనా కూడా ఇమాన్యుల్ పర్ఫెక్ట్ ఇంకా నాకు ఎవరి పేరు కూడా రాట్లా. నేను తనుజ కొంచెం సపోర్ట్ ఇన్ ద సెన్స్ గేమ్ ఆడిలో చెప్పేవాళ్ళం. బట్ ఇమాన్యుల్ చూసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక చోట ఫుటేజ్లో ఇమాన్యుల్ ఉంటాడు, ప్రతి చోట తన ఐడెంటిటీ చాటుకుంటాడు. ఖచ్చితంగా తను ఉనికి అంటారు కదా, హౌస్లో ఉన్నాడు. ఇమాన్యుల్ లేకుండా మనం 2 నిమిషాలు కూడా బిగ్ బాస్ చూడడం కష్టం, 2 నుంచి 3 నిమిషాలు కూడా కష్టం. 1 అవర్ ఎపిసోడ్లో ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్లో ఇమాన్యుల్ ఉంటాడు. అది కదా గ్రేట్నెస్. అంటే ఫుటేజ్ ఎంత రావాలి మనకు, అవన్నిటికీ క్యాల్కులేషన్ చేస్తాడో చేయడో తెలియదు, కానీ ఇమాన్యుల్ లేకుండా ఊహించుకోవడం మాత్రం ఇంపాసిబుల్. ఎవరైనా తిట్టుకున్నా ట్రంప్ కార్డ్ ఈజ్ ఇమాన్యుల్. అంటే హీ డిజర్వ్స్ టు బీ ఇన్ ద టాప్ 5 ఏంది టాప్ 3. ఇంకా కప్ వస్తుందా లేదా ఎన్ని రాజకీయాలు అయితే సెకండరీగా చూసుకుంటే ఇమాన్యుల్ మాత్రం 100% డిజర్వింగ్ క్యాండిడేట్ అని నాకైతే అనిపిస్తున్నది. మీకు కూడా అనిపిస్తుందా కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇమాన్యుల్ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే టప్మని పడిపోతున్నాడు. మీరు మళ్ళీ ఒకసారి ప్రోమో పెట్టుకొని చూడండి, గమనిస్తే జరిగింది ఏంటంటే వీళ్ళేమో పరిగెట్టుకొస్తున్నారు అమ్మాయిలు అట్లా పడలేరు కదా పాపం. సో కానీ ఇమాన్యుల్ మాత్రం పడిపోతున్నాడు. నిఖిల్తో కూడా గెలిచాడు, నిఖిల్ ఉన్నప్పుడు కూడా గెలిచాడు కదా ఫస్ట్. ప్రతి గేమ్లో కూడా ఇమాన్యుల్ చూపించే ప్రతి గేమ్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.
ప్రతి ఆట ఆడతాడు, ఆడిన చోట 100% ఇస్తాడు. గెలుస్తాడా గెలవడా సెకండరీ విషయం అయితే 100% ఎఫర్ట్స్ అయితే ఇమాన్యుల్ ఇస్తాడు, ఎక్కడ కూడా వెనక్కిపోడు. ఇంకోటి ఏంటంటే హౌస్లో ఇమాన్యుల్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తను బేసిక్గా కమెడియన్, ఎంటర్టైనర్ కనుక ఎవరైనా ఒక డైలాగ్ కొడితే వేరే వాళ్ళు కొడితే తీసుకోరు. బట్ ఇమాన్యుల్ కొడితే మాత్రం ఇమాన్యుల్ అందరినీ వెక్కిరించినా ఇంకేదైనా చేసినా కూడా వాళ్ళందరూ పాజిటివ్గా తీసుకుంటారు. అది ఇమాన్యుల్కి ఉన్న బలం. ఎందుకంటే బయట కూడా ఇమాన్యుల్ అదే క్యారెక్టర్లో ఉంటాడు కనుక. సో ఇమాన్యుల్ కట్టిన అడ్వాంటేజ్ అది. మాట్లాడడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఏదన్నా టప్పని అనగలుగుతాడు, ముఖం మీద ఎవరినైనా అనగలుగుతాడు ఇమాన్యుల్. ఇమాన్యుల్ అన్నా కూడా అందరూ లైట్ తీసుకుంటారు. లైట్ అంటే ఫన్నీ వేలో అంటాడు అని చెప్పేసి ఈజ్ ఎ కమెడియన్, బేసికల్లీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కమెడియన్ కనుక అట్లా అంటాడు కనుక అదొక అడ్వాంటేజ్ ఇమాన్యుల్కి ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటాడు. అసలు ఫిల్టర్ ఉందా లేదా ఇమాన్యుల్ కనిపిస్తే అంత పటాపట అనేస్తుంటాడు. అంతే కదా, బిగ్ బాస్ హౌస్లో కావాల్సింది ఏంటిది? ఐడెంటిటీ. తన ఐడెంటిటీ, సొంత ఐడెంటిటీ కోల్పోకుండా చూసుకుంటూ ఫైనల్ దాకా కూడా రావడమే బిగ్ బాస్ హౌస్లో గేమ్. ఎవరిని ఎట్లా డీల్ చేస్తున్నావు, ఉన్న వాళ్ళందరితో ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు, అందరిని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తున్నావు, ఇదే కదా గేమ్. సో ఇక్కడ ఎక్కడ కూడా ఇమాన్యుల్ పడిపోడు. 1-2 ఇన్సిడెంట్ జరగవచ్చు అంటే అది కూడా పడిపోయాడని జనాలు అనుకుంటారు, కానీ ఇమాన్యుల్ ఎక్కడ పడలా, ఇప్పటివరకు కూడా పడలా. మీరు కనుక చూస్తే కొంతమందికి కోపం రావచ్చు నేను చెప్పేది, బట్ మళ్ళీ ఈరోజు కనుక మీరు లైవ్ గేమ్ చూసినా కొన్ని చూస్తుంటే మళ్ళీ తనుజ ఇమాన్యుల్కు ప్యాచప్ అయిపోయింది, వచ్చి నాకు సపోర్ట్ చేయని అడుగుతుంది, ఇవన్నీ చేస్తుంది, రైట్? సో ఇక్కడ మళ్ళీ పై ఎవరిదైంది? డెఫినెట్గా ఇమాన్యుల్దే అయింది. సో కాబట్టి తనుజ కొంచెం జాగ్రత్త పడాలా. తనుజ ప్లేస్కి ఎసరు పెట్టే అవకాశం ఇమాన్యుల్కి చాలా ఎక్కువ కనిపిస్తుంది నాకైతే. మీరేమంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రోమోలో ఫైనల్గా చూస్తే ఈ ఇమాన్యుల్ కెప్టెన్ అయిపోయాడు. కెప్టెన్ అయిపోయిన తర్వాత తనుజ అయితే కింద అంటే చక్కెర వచ్చి పడిపోయినట్టుంది, కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. సో తనకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందంట. కొంచెం విషయం తెలుసుకుంటే ఏంటంటే తనకి హెల్త్ ఇష్యూ, సమ్ బీపీ డౌన్ అవ్వడం ఏదో జరిగి పడిపోయింది, కాసేపు అన్కాన్షియస్ అయిందంట. తర్వాత మళ్ళీ అయింది. బట్ దానికి కూడా మన జనాల కింద కామెంట్లో విపరీతమైన చెండలైన కామెంట్లు పెడుతున్నారు. సీరియల్ యాక్టింగ్ స్టార్ట్ చేసేసింది, అది ఇది అని చెప్పేసి. కొంచెం అంత మరీ కన్సర్న్ అన్న చూపించాలి కదా. పడిపోయినప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆటల్లో పడిపోవచ్చు కదా, ఇంకేదైనా జరగవచ్చు కదా. ఎవరైనా హెల్త్ విషయంలో మరీ నటిస్తారని నేనే అనుకోను. ఈవెన్ తనుజ కానీ ఎవరైనా కూడా అంత మరీ పడిపోయేంత నేషనల్ టీవీలో నటిస్తారని నేను అనుకోను. చూద్దాం, మనకి ఎపిసోడ్లో చూస్తే క్లారిటీ కూడా వచ్చేస్తుంది. కాసేపు అయితే అన్కాన్షియస్ అయిపోయింది, నౌ షీ ఈజ్ ఫైన్ అని చెప్పి. సో దిస్ ఈజ్ ద ప్రోమో అనాలిసిస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ వెల్లందుల. జై హింద్.